Hi, good morning, one and all. This is Padmini from Divsema Polytechnic College, Avanigadda. మనం ఏ చాప్టర్లో ఉన్నామండి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఆ చాప్టర్లో ఉన్నాము. అలాగే మీకు కాన్సెప్ట్ బేసిక్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే కొన్ని ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? అలాగే ఇది ఏ సిలబస్ అంటే 10th సిలబస్. ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఏపీ పాల్ సెట్, అలాగే ట్రిపుల్ ఐటీకి, ఇంకా ఏపీ ఆర్జేసీ కూడా యూజ్ అవుతుంది, ఓకేనా? చూడండి, ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 84, దెన్ ది నెంబర్స్ ఆర్. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు, అలాగే ఆప్షన్స్ కూడా ఇచ్చారు, 4 ఆప్షన్స్. దీని నుండి ఏంటి కనుక్కోమన్నారు? 2 నెంబర్స్ కనుక్కోమన్నారు. ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు? 84. ప్రోడక్ట్ అంటే ఏంటి? మనకి మల్టిప్లికేషన్. ఇలా మనకు మొత్తం సాల్వ్ చేయటం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి టైము 1 మినిట్, బిట్కి 1 మినిట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ వైజ్గా వెళ్ళండి. ఆప్షన్ వైజ్గా వెళ్తే 2 వాల్యూస్ సపరేషన్ చేస్తే మనకి 5 వస్తే అదే ఏమవుతుందంటే ఆప్షన్ అవుతుంది. చూడండి, 14 6, 14 - 6 సపరేషన్ చేయండి. 14లో నుండి 6 తీసివేస్తే ఎంత వస్తుంది? 14 నుండి 6ని తీసివేస్తే ఎంత? 8, ఓకేనా? నెక్స్ట్ 12 - 7, 12లో నుండి 5ని తీసివేస్తే ఎంత వస్తుంది? 12లో నుండి 7ని సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 5, ఓకేనా? నెక్స్ట్ 21 - 4 సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? 7. నెక్స్ట్ 14 - 9 సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఓకేనా? అది అలా ఉంచండి. అలాగే మనకి ఏం చేయాలంటే 14 × 9 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ప్రొడక్ట్ అన్న వాల్యూ రావాలి. చూడండి, 14 × 9 మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ అనేది రాదు. సో ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ 12 × 7 = 84 కదా. ప్రొడక్ట్ అంటే ఏంటి? మనకి మల్టిప్లికేషన్ అంటే హెచ్చవేత. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 84. చూడండి, 14 7 84. ఏ ఆప్షన్ రైట్ అనమాట? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇలా సమ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ వైజ్గా వెళ్ళండి. ఆప్షన్ వైజ్గా వెళ్తే మనకి డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5 అని ఇచ్చారు కదా. ఈ 2 వాల్యూస్ని సపరేషన్ చేయండి. చేస్తే మనకు 5 అని వస్తుంది. 5 అన్న వాల్యూ చూడండి, ఆ 2 వాల్యూస్ మనకి ప్రొడక్ట్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే ఏం రావాలి? 84. అది వచ్చింది ఏమవుతుంది అంటే ఆప్షన్ సెకండ్ ఈజ్ రైట్, ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఆప్షన్ వైజ్గా వెళ్ళండి. అలాగే XY వాల్యూస్ కనుక్కోమన్నా సరే ఆప్షన్కి వెళ్తే మీకు టైం అన్నది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ది 2 లైన్స్ ఆర్ 3x + 2y - 80 = 0 అండ్ 4x + 3y - 110 = 0 ఆర్. అంటే మనకి 2 లైన్స్ ఇచ్చారు, 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, ఆర్ అని ఇచ్చాడు. అంటే అది ఆ వాల్యూ మొత్తం కనుక్కోగా మనకి కోఇన్సిడెంట్ అవుతుందా, లేకపోతే ఇంటర్సెప్టింగ్ అవుతుందా, ప్యారలల్ లైన్స్ అవుతుందా, లేకపోతే వర్టికల్ అవుతుందా అని చూపించమన్నారు. మనకి ఈ తెలుసు ఫార్ములా, ఇది ax1 by1 + c1 = 0 లాగా ఉంది కదా. అలాగే ఇది a2x + b2y + c2 = 0 లాగా ఉంది. a1 వాల్యూ ఎంత మనకి? 3, b1 వాల్యూ 2, అలాగే a2 వాల్యూ 4, b2 వాల్యూ 3. ఫార్ములా ఏంటి? a1/a2 = b1/b2. సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 వాల్యూ 3, a2 వాల్యూ 4 = b1 వాల్యూ 2, b2 వాల్యూ 3. ఈ 2 వాల్యూస్ ఈక్వల్గా లేవు కదా. లేవు కాబట్టి ఏమొస్తుంది? నాట్ ఈక్వల్. అంటే నాట్ ఈక్వల్ అంటే మనకి అది ఏ లీనియర్ ఈక్వేషను? ఇంటర్సెప్టింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇలా సమ్ ఇచ్చేసి ఇది ఏ లైన్ అని అడుగుతాడు. అలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఇంటర్సెప్టింగా, లీనియరా, లేకపోతే ప్యారలల్ లైన్సా, వర్టికల్ లైన్స్ అని అడుగుతాడు.
కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది ఏ లైన్ అవుతుంది, ఇంటర్సెప్టింగ్ లైన్. దేర్ ఫోర్ నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంటర్సెప్టింగ్ లైన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 9x ప్లస్ 11y ఈక్వల్ టు 51 అండ్ 11x ప్లస్ 9y ఈక్వల్ టు 49, దెన్ ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 9x ప్లస్ 11y 51 ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. 9x ప్లస్ 11x ప్లస్ 9y ఈక్వల్ టు 49 ఈక్వల్ టు 2. ఈక్వేషన్ 2గా తీసుకోండి. ఈ 2 వాల్యూస్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ రావాలి. ఇలా డైరెక్ట్గా పెడితే మనకి సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ రాదు కాబట్టి ఈక్వేషన్ 1ని 11తో మల్టిప్లికేషన్, ఈక్వేషన్ 1ని 9తో మల్టిప్లికేషన్ చేయండి. ఈక్వేషన్ 2ని 11తో మల్టిప్లికేషన్ చేయండి. 1 × 9 2 × 11. 9తో మల్టిప్లికేషన్ చేయండి. 9 × 9 ఎంత, 81x ప్లస్ 9 × 11 99y ఈక్వల్ టు 9. 9 × 1 9 కదా, 45. ఎంత వస్తుంది, 9తో 51 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 459. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని 11తో మల్టిప్లికేషన్ చేయండి. 11 × 11 ఎంత, 121x ప్లస్ నెక్స్ట్ 11 × 9 99y ఈక్వల్ టు 11 × 49. 11ని 49తో మల్టిప్లికేషన్ చేయండి. ఎంత వస్తుంది, 539. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 539. మైనస్ సపరేషన్ చేయండి. మైనస్ 81x మైనస్ 121x ప్లస్ మైనస్ని తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది, మైనస్ 40x ప్లస్ 99y మైనస్ 99y క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ సపరేషన్ చేయండి. సపరేషన్ చేస్తే 559 నుండి 539ని సపరేషన్ చేయండి. సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 80. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా, x ఈక్వల్ టు 80/40. 0 0 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది 2 టైమ్స్ x. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 2. ఓకేనా. ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనకి సాల్వ్ చేయడం రాదు కాబట్టి ఏదో ఒక టేబుల్ క్యాన్సిల్ అయ్యేటట్టు తీసుకుంటే సాల్వ్ చేస్తే దాని నుండి ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఏమడిగాడు, ఎక్స్ వాల్యూ మాత్రం కనుక్కోమన్నాడు. ఒకవేళ వై కూడా కనుక్కుంటే ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వస్తుంది. ఒక్కోసారి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు, ఒక్కోసారి వై వాల్యూ కనుక్కోమంటాడు. ఓకేనా. సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది సొల్యూషన్ సెట్ ఎక్స్ కామా వై ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఏ ఈక్వేషన్స్. అంటే మనకి సెట్లో ఎక్స్ కామా వై వాల్యూ కనుక్కోమన్నారు. అలాగే దీని నుండి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీని నుండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ చేయాలి. సొల్యూషన్ ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 20 ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకేనా. ఏం చేయాలంటే ఇక్కడన్నా 4 రావాలి, లేకపోతే ఇక్కడన్నా 2 రావాలి. ఇక్కడ 2 రావటం కుదరదు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2x 4y ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. 3x ప్లస్ 4y ఈక్వల్ టు 20. ఇప్పుడు చూడండి, మైనస్ 4y ప్లస్ 4y క్యాన్సిల్ అవుతుంది. 2x ప్లస్ 3x 5x ఈక్వల్ టు 0 ప్లస్ 20 0. ఎక్స్కి 5 మల్టిప్లికేషన్ ఉంది కదా, డివైడ్ బై ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్. ఎక్స్ ఈక్వల్ టు 4. అంటే సెట్లో ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇంకేం కనుక్కోవాలి, వై వాల్యూ. వై వాల్యూ కనుక్కోవాలంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది కదా, 4 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 2y ఈక్వల్ టు -4 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 అన్నది మల్టిప్లికేషన్ ఉంది, డివైడ్ బై అవుతుంది. క్యాన్సిల్ అయితే 2 టైమ్స్. y ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ సెట్
ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎంత వచ్చింది 4,2. ఓకేనా, ఆప్షన్స్లో కూడా ఇలా ఇస్తాడు. నెక్స్ట్ సమ్ చూడండి, 3 pens, 5 pencils టుగెదర్ కాస్ట్ 35 రూపీస్. అంటే 3 pens ప్లస్ 5 pencils మొత్తం కలిపి ఎంత అవుతుందంటే 35 రూపీస్. వేర్ యాజ్ 5 pens అండ్ 3 pencils టుగెదర్ కాస్ట్ 37. అండ్ మళ్ళీ ఏంటి 5 pens అండ్ 3 pencils టుగెదర్ కాస్ట్ యాజ్ 37. దెన్ ది కాస్ట్ ఆఫ్ ఏ పెన్సిల్. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, పెన్స్ని ఎక్స్గా తీసుకోండి, పెన్సిల్ని వైగా తీసుకోండి. తీసుకుంటే టోటల్గా మనకి ఏ వాల్యూ రావాలి, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ వాల్యూ. ఒక పెన్సిల్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. చూడండి, పెన్స్ ఎక్స్గా తీసుకోండి, పెన్సిల్స్ వై. ఓకేనా, ఫస్ట్ చూడండి 3 pens కాబట్టి ఏమొస్తుంది 3x ప్లస్ మొత్తాన్ని యాడ్ చేస్తేనే కదా 35 రూపీస్ అవుతుంది. అందుకోసం పెన్స్ని ఎక్స్గా తీసుకున్నాం కాబట్టి ఎన్ని పెన్స్ ఉన్నాయి, 3 pens ఉన్నాయి కాబట్టి 3x. అలాగే పెన్సిల్స్ని వై తీసుకున్నాం కాబట్టి 5 pencils ఉన్నాయి కాబట్టి 5y. మొత్తం కాస్ట్ ఎంత 35 రూపీస్. నెక్స్ట్ చూడండి 5 pens, పెన్స్ని ఎక్స్గా తీసుకున్నాం కాబట్టి 5x ప్లస్ అండ్ పెన్సిల్ని వైగా తీసుకున్నాం కాబట్టి 3 pencils ఉన్నాయి కాబట్టి 3y ఈక్వల్ టు 37. ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలంటే మనకి పెన్సిల్ వాల్యూ కనుక్కోవాలి. పెన్సిల్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, వై తీసుకున్నాం కదా, వై వాల్యూ ఫైండ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని సాల్వ్ చేస్తే మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లికేషన్ చేయండి, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి పెన్సిల్ వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1, 2 మల్టిప్లికేషన్ చేయండి. ఈక్వేషన్ 1ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 3 15x ప్లస్ 5 × 5 25y ప్లస్ 35 × 5 ఎంత అవుతుంది, 35 × 5 175. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లికేషన్ చేయండి. 3 × 5 15x ప్లస్ 3 × 3 9y ఈక్వల్ టు 3 × 37. 3 పెట్టి 37 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 111 మైనస్ 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 15x మైనస్ 15x క్యాన్సిల్ అవుతుంది. ఇంకెక్కడ ఎంత ఉంది 25y మైనస్ 9y. సపరేషన్ చేయండి. సపరేషన్ 25 నుండి 9 తీసివేస్తే ఎంత వస్తుంది 16y. ఓకేనా, 175 మైనస్ 111 సపరేషన్ చేయండి. ఎంత 5లో 1 తీసేస్తే 4. అలాగే 7లో నుండి 1 తీసేస్తే ఎంత 6. 1 మైనస్ 1 ఎంత 0. కానీ y ఈక్వల్ టు 64. 16 అన్నది మనకి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి RHS వైపుకి వెళ్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. 16y ఈక్వల్ టు 64. y ఈక్వల్ టు 64/16. 64లో 16 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 times. y ఈక్వల్ టు 4. ఈ వాల్యూ కదా కనుక్కోమంది మనల్ని. అంటే y అంటే ఏం తీసుకున్నాం, పెన్సిల్. ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత అని అడిగాడు. పెన్సిల్ కాస్ట్ ఎంత వచ్చింది 4 రూపీస్. నెక్స్ట్ చాప్టర్ అమ్మ సిమిలర్ ట్రయాంగిల్స్ని తెలుగులో ఏమంటారంటే స్వరూప త్రిభుజాలు. స్వరూప త్రిభుజాలు అంటే ఒకే ఆకారం కలిగిన వాటిని ఏమంటారంటే స్వరూప త్రిభుజాలు అంటారు. అలాగే ఒకే పరిమాణం కలిగి ఉన్న అవసరం లేదు, ఒకే ఆకారంలో ఉన్న వాటిని ఏమంటారంటే స్వరూప త్రిభుజాలు అంటారు. దీనిలో ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏ ప్లేన్ ఫిగర్ బౌండెడ్ బై 3 lines. Segments is called a triangle and it's denoted by triangle capital ABCగా కూడా రాయొచ్చు. మొత్తాన్ని కలిపి ట్రయాంగిల్ ABCగా రాయొచ్చు. ట్రయాంగిల్ మీకు తెలుసు కదా, త్రిభుజం ABC. ఈ మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అంటే 3 కోణాలు ఉంటాయి. ఓకేనా, ABCని మొత్తాన్ని ఏమంటారంటే కోణాలు అంటారు, అంటే యాంగిల్స్ అంటారు.
అంటే ఏకి ఎదురుగా ఉన్నది ఏమవుతుందంటే స్మాల్ ఏ, అంటే 3 సైడ్స్ ఉంటాయి. అలాగే బీకి ఎదుర్కొన్నది స్మాల్ బి, సికి ఎదుర్కొన్నది స్మాల్ సి. స్మాల్ ఏబిసిని ఏమంటారంటే సైడ్స్ అంటారు. క్యాపిటల్ ఏబిసిని ఏమంటారంటే యాంగిల్స్ అంటారు. స్మాల్ ఏబిసిని ఏమంటారంటే సైడ్స్ అంటారు. ఇక్కడ చూడండి 3 వర్టిసెస్ క్యాపిటల్ ఏ కామా బి కామా సిఆర్. అంటే మనకి యాంగిల్స్ మొత్తం ఎన్ని 3నే కదా, దాన్ని 3 వర్టిసెస్ ఏ కామా బి కామా సి. నెక్స్ట్ ఎన్ని సైడ్స్ ఉన్నాయని చెప్పాను, 3 సైడ్స్ కదా. 3 సైడ్స్ ఏబి కామా బీసీ కామా సిఏ. చూడండి ఎన్ని సైడ్లు ఉన్నాయి మనకి, ఏబి మొత్తం ఏమవుతుంది సి. అలాగే నెక్స్ట్ ఏసీ ఈక్వల్ ఏమొస్తుంది బి. అలాగే బీసీ ఈక్వల్ టు స్మాల్ ఏ. ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి. 3 సైడ్స్ని స్మాల్ ఏబిసిగానే రాయొచ్చు, లేకపోతే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ అని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 యాంగిల్స్, యాంగిల్ ఏ కామా యాంగిల్ బి కామా యాంగిల్ సి, యాంగిల్ ఏ కామా యాంగిల్ బి కామా యాంగిల్ సి. ఓకేనా. 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఉన్నది ఏమవుతుందంటే అది త్రిభుజం అవుతుంది, అంటే ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఏ ట్రయాంగిల్ హ్యాస్ 6 పార్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఇస్తాడు ఏ యాంగిల్ హ్యాస్ డాష్ పార్ట్స్ అని ఇస్తాడు. 5, 4, 6, 2, 1 అలా ఇవ్వచ్చు. ఓకేనా. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం మనకి 6 పార్ట్స్. 6 పార్ట్స్ ఎంత అయినాయి మనకి, 3 యాంగిల్స్ ప్లస్ 3 సైడ్స్, టోటల్గా ఎన్ని అవుతుంది 6. ఆ 6 అలా వచ్చింది. 3 యాంగిల్స్ 3 సైడ్స్ కలిపితే వచ్చేది ఏమవుతుందంటే ఏ యాంగిల్ హ్యాస్ 6 పార్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ద బేసిక్ ఆఫ్ సైడ్స్. దానిలో ఫస్ట్ చూడండి ఈక్వలెంట్ ట్రయాంగిల్స్. ఈక్వలెంట్ ట్రయాంగిల్స్ని ఏమంటారంటే తెలుగులో సంభుజ త్రిభుజము. ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఏమంటారంటే సంబాహు త్రిభుజము. సంబాహు త్రిభుజం. ఈ త్రిభుజంలో ఏంటంటే మనకి ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్స్ ఏమవుతుంది క్యాపిటల్ ఏబిసి అవుతాయి కదా. అలాగే దీనిలో ఈక్వల్ అండ్ ట్రయాంగిల్స్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే సైడ్స్ ఏముంటుంది ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. ఓకేనా. ఈక్వల్ అండ్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడే తెలుస్తుంది కదా, సంబాహు త్రిభుజం అంటే ఈక్వల్ అండ్ ట్రయాంగిల్స్ అంటారు. ఈక్వల్ అండ్ ట్రయాంగిల్స్ అంటే ఈక్వల్గా ఉంటాయి అని అర్థం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ అంటే ఏమొస్తుంది ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. ఓకేనా. నెక్స్ట్ ఐసోలేస్ ట్రయాంగిల్స్. ఐసోలేస్ ట్రయాంగిల్స్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సమద్విబాహు త్రిభుజము అంటే 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం ఎలా ఉంటుంది ఏబిసి. ఓకేనా. ఏబి ఈక్వల్ టు ఏసీ నాట్ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ ఏం రాసాము ఐసోలేస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అంటే 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే థర్డ్ సైడ్ నాట్ ఈక్వల్ టు కదా. ఏబి ఈక్వల్ టు ఏసీ నాట్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. అలాగే ఇందాక రాసాం కదా ఈక్వల్ అండ్ ట్రయాంగిల్ కంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఏమిస్తాడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే నెక్స్ట్ స్కేలర్ ట్రయాంగిల్కి నో సైడ్స్. ఓకేనా. అలా ఇచ్చి ఇవి ఆప్షన్స్లో ఇస్తాడు. స్కేలర్ ట్రయాంగిల్కి ఏమొస్తుంది ఏబి ఈక్వల్ టు ఏసీ నాట్ ఈక్వల్ టు బీసీ. ఇవి స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కేలార్ ట్రయాంగిల్
స్కేలార్ ట్రయాంగిల్ ఏమంటారంటే విశ్వబాహు త్రిభుజం. విశ్వబాహు త్రిభుజంలో నో సైడ్స్ ఆర్ ఈక్వల్, నో సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే సైడ్స్ అసలు ఈక్వల్గా ఉండవు. దేనికి? స్కేలార్ ట్రయాంగిల్కి. స్కేలార్ ట్రయాంగిల్ని విశ్వబాహు త్రిభుజం కదా, దీ సైడ్స్ ఏవి ఈక్వల్గా ఉండవు. అంటే ఏ బి సి ఏమొస్తుంది? ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ. ఓకే, స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ. ఇది దేనికి? స్కేలార్ ట్రయాంగిల్కి నో సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే ఐసోలేస్ ట్రయాంగిల్కి ఏమొస్తుంది? 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, థర్డ్ సైడ్ నాట్ ఈక్వల్ టు. అలాగే స్కేలార్కి మొత్తం నాట్ ఈక్వల్ టు. అలాగే ఈక్వల్ ట్రయాంగిల్కి అంటే 3 సైడ్స్ ఈక్వల్గా అవుతుంది. ఓకేనా? టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ బేసిక్ యాంగిల్స్. టైప్స్ ఆఫ్ రైట్ యాంగిల్స్లో ట్రయాంగిల్స్లో 3 టైప్స్ ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని లంబకోణ త్రిభుజం అంటారు. అలాగే ఎక్యూట్ యాంగిల్ని అల్పకోణ త్రిభుజం అంటారు. అబ్ట్యూట్ యాంగిల్ని అధికోణ త్రిభుజం అంటారు. దీని గురించి చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ఏదైనా ఒక యాంగిల్, 1 యాంగిల్ ఈజ్ 90 degrees ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 1 యాంగిల్ ఏముండాలి? 1 యాంగిల్ 90 degrees ఉండాలి. ఓకేనా? లంబకోణ త్రిభుజంలో ఏ యాంగిల్, ఏదైనా ఒక యాంగిల్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలంటే 90 degrees ఉండాలి. అలా ఉంటే అది ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అలాగే లంబకోణ త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ని తెలుగులో ఏమంటారంటే అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజంలో ఏముండాలి? ఎవ్రీ యాంగిల్ greater than 0 degrees but less than 90 degrees ఉండాలి. అంటే ఇది ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ ఏబిసి ఏముండాలి? ఎవ్రీ యాంగిల్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి, బట్ లెస్ దాన్ 90 ఉండాలి. ఏ అయినా 2 యాంగిల్స్ ఎలా ఉండాలి? 90 degrees అయినా ఉండొచ్చు, లేకపోతే 90 కన్నా తక్కువైనా ఉండొచ్చు. అలా ఉంటే ఆ యాంగిల్ని ఏమంటారంటే ఎక్యూట్ యాంగిల్ అంటారు, లేకపోతే ఏమంటారు తెలుగులో అల్పకోణ త్రిభుజం అంటారు. నెక్స్ట్ అబ్ట్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఎలా ఉంటుంది? 1 యాంగిల్ ఈజ్ 90 degrees. 1 యాంగిల్ ఈజ్ 90 ఏబిసి 90 degrees. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. అలాగే ఏ కామా సి లెస్ దాన్ 90 degrees ఉండొచ్చు. ఏదైనా ఒక యాంగిల్ మాత్రమే, యాంగిల్ బి అయినా యాంగిల్ సి అయినా ఏదైనా 90 degrees ఉండాలి. అదర్ మిగతా యాంగిల్స్ ఏ కామా సి కామా ఏముండొచ్చు? లెస్ దాన్ 90 అయినా ఉండొచ్చు. అలా ఉంటే యాంగిల్ని ఏమంటారంటే అది కోణ త్రిభుజం అంటారు. Some important points. Sum of all triangles in triangle is 180 degrees. Sum of all angles in triangle is 180 degrees. ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ట్రయాంగిల్ ఏబిసి 3 యాంగిల్స్ మనకి ఎంత అని చెప్పారు? 180 degrees. ఓకేనా? అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత పడుతుంది? 60 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు టోటల్గా ఎన్ని డిగ్రీస్ అని చెప్పారు మనకి? 180 degrees. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సెకండ్ పాయింట్ చూడండి, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఎనీ 2 sides అంటే ఏమొస్తుంది? ఏబి
ప్లస్ బీసీ టూ సైడ్స్ ఏబి ప్లస్ సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అన్నారు కదా, ఏబి ప్లస్ బీసీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటే ఏబి ప్లస్ బీసీ. థర్డ్ సైడ్ ఏమొస్తుంది? ఏసీ కదా, గ్రేటర్ దెన్ ఏసీ అవుతుంది. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్, ది డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ స్మాలర్ దెన్ థర్డ్ సైడ్. మాడ్యులస్ ఆఫ్ ఏబి మైనస్ బీసీ లెస్ దెన్ థర్డ్ సైడ్ అంటే ఏసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్.